నల్గొండలోని పానగల్ బైపాస్ రోడ్డులో గల 3వ వార్డులో శ్రీ ఇష్టకామేశ్వరి టెంపుల్ దినదిన అభివృద్ధి చెందుతుందని భక్తుల కోరికలు నెరవేరడంతో అధిక సంఖ్యలో విచ్చేస్తున్నారు. పురాతనమైన శ్రీ ఇష్టకామేశ్వరి దేవాలయం చరిత్ర చూసినట్లయితే సుమారు 1000 క్రితం శ్వేతనాగు, రేణుక ఎల్లమ్మ తల్లి, బ్రహ్మ నాగేంద్రుడు, పుష్పకలింగం కోనేరు నందు బయటపడ్డాయి. నల్గొండలోని పానగల్ బైపాస్ రోడ్లో గల 3వ వార్డులో శ్రీ ఇష్టకామేశ్వరి టెంపుల్ దినదిన అభివృద్ధి చెందుతుంది. భక్తులు కోరికలు నెరవేరడంతో అధిక సంఖ్యలో విచ్చేస్తున్నారు. పురాతనమైన శ్రీ ఇష్టకామేశ్వరి దేవాలయం చరిత్ర చూసినట్లయితే సుమారు 1000 ఏళ్ల క్రితం శ్వేతనాగు, శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి, బ్రహ్మ నాగేంద్రుడు, పుష్పకలింగం కోనేరు నందు బయటపడ్డాయి. దీనిని చూసి దాసరి కృష్ణయ్య, పద్మశ్రీ వారు ఈ బైపాస్లో ఈ నిర్మాణం చేశారు. దీనితో ఈ దేవాలయం పేరు ఇష్టకామేశ్వరిగా పేరులోకి వచ్చింది భక్తులు తెలుపుతున్నారు. దేవాలయ అభివృద్ధి కోసం దాసరి పద్మ, చైర్మన్ దాసరి కృష్ణయ్య, ధర్మకర్త, సహాయ కార్యదర్శి తాడెం అనిల్ కుమార్, చాపల యాదయ్య, బుజ్జమ్మ, కాలనీవాసులు తదితరులు పాటుపడుతున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇష్టకామేశ్వరి దేవాలయం నిర్మాణం కోసం కృషి చేస్తున్నామని, నల్గొండ పట్టణంలో మరొక పుణ్యక్షేత్రంగా మారాలని భగవంతుని ప్రార్థిస్తున్నామన్నారు. శ్రీ ఇష్టకామేశ్వరి దేవాలయం నందు మంగళవారం, శుక్రవారం ప్రత్యేకత పూజలు దాతల సహకారంతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా ప్రత్యేక పూజలు నిర్వహించాలనుకుంటే సెల్ నెంబర్ 8688058755 సంప్రదించాలని కోరారు. ఏం చెప్పినా నేను తీసుకొచ్చి నేను మాట్లాడుతూ చేయాలి. సత్యాన్యూస్ అదే సోమవారం పిలిపించినాం. ఇట్లా పిలిపించి జియో 19లో వస్తుంది. అందరూ ఒక్కొక్కరు వేయండి. ఒక్కొక్కరు అందరికి పసుపు తీసుకురండి. దాన్ని పెట్టుకొని దాన్ని తీసుకుంటాం. వచ్చి ఇక్కడ అమ్మవారి దగ్గర వచ్చి దండం పెట్టుకొని వెళ్ళిన తర్వాత, అమ్మవారికి వచ్చి దండం పెట్టుకొని వెళ్ళిన తర్వాత మనసులో అనుకున్నా, అమ్మాయి ఇక్కడ ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. ఇక్కడ పక్కనే ఇక్కడ ఏమైనా ఉండే అవకాశం ఉంటే నేను నీకు పూజలు చేస్తా, నేను ఇంట్లో నాకు ఒక ఇల్లు ఉంటుంది, నేను ఇక్కడ నిన్ను చూసుకోగలుగుతా అని ఒక నమ్మకంతో మనస్ఫూర్తిగా కోరుకున్నాను. నేను కోరుకున్న తర్వాత ఒక 6 months లోగా ఇక్కడ ప్లాట్ కొన్నాం పక్కనే. అమ్మ దయ వల్ల అది రిటర్న్ చేసింది. మనస్ఫూర్తిగా చెప్తున్నా. జరిగింది. పిల్లలు బాగా చదువుతున్నారు, మంచిగా అనిపిస్తుంది, చాలా ఆనందంగా ఉంది. కానీ యాత్రలు అయితే బాగా చేయించుతుంది అమ్మవారు. ఇక్కడికి వచ్చిపోయిన తర్వాత కాశీ, అరుణాచలం ఇవన్నీ తిరిగేసి వచ్చిన అమ్మ దయ వల్ల. అమ్మ ఆశీర్వాదం తీసుకొని వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళినా ఒక గ్రామ దేవత లాగానే భావిస్తాం మేమైతే అమ్మవారిని. ఒక బిడ్డ పెళ్ళి అయితే చేసిన, నాకు కొడుకుల పెళ్ళిళ్ళు కావాలి, అమ్మవారి దయాన నాకు ఇల్లు రావాలి, నా పిల్లలు మంచిగా అయినాలే, కోపాలు తాపాలు లేకుండా నా తల్లి నాకున్నట్టుగా మంచిగా ఉండాలి అంటే కోరుతున్నా సార్. ఇక్కడికి వెళ్ళి వచ్చినాక అరుణాచలం జయ మాత, జయ ఇష్టకామేశ్వరి మాత. మన తెలంగాణ తెలుగింటి ఆడపిల్లలు, ఆంధ్ర తెలంగాణ ఇష్టకాంక్ష దేవాలయం 1000 సంవత్సరాలు అతి పూర్వమైన దేవాలయం. ఈ దేవాలయం పూజ చేస్తే అది తప్పని ఫస్ట్ మనం
అమ్మవారి కోరిక నెరవేర్చింది అనుకున్నప్పుడు అమ్మవారి గుర్తు పెట్టి కోరిక నెరవేర్చుకోవాలి. పూర్వ లింగాల బండ ఉండి నన్ను నిలిచింది. నేను దాసరి కృష్ణ యాదవ్ నా పేరు. ఈ చైర్మన్ గారు దాసరి పద్మ యాదవ్, ప్రధాన కార్యదర్శి నరసింహ యాదవ్, మేనేజర్ దశరథ యాదవ్, మా అనిల్ గంగపుత్ర అనిల్ అని సత్య అనిల్ సహకార సహాయదర్శి, నాగుడు నాగయ్య, మన నిరుడు రాజయ్య, చాలామంది పాలన చెల్లెపల్లి నుంచి వస్తారు, హైదరాబాద్ నుంచి వస్తారు భక్తులు చాలామంది వచ్చిపోతుంది. ఇక్కడ ఒక గోరు మన ప్రభుత్వము ఒక బోర్ వేస్తే ఆడపిల్లలు ఆదివారం వస్తారు, సోమవారం మంగళ శుక్రవారం కొత్త అంటే నీళ్ళు రావడానికి నీళ్ళు లేవు. ఇక్కడే పక్కన నీళ్ళ ట్యాంక్ ఉంది, మిర్చి బాగా నీళ్ళ ట్యాంక్ ఉంది, ఇక్కడ చుక్క లేదు. చాలా బాధపడుతున్నారు భక్తులు వచ్చి నీళ్ళు లేక కడుక్కోవడం పోవడానికి. మన అధికారులు కౌంటర్ గాడి ప్రతి కృతజ్ఞతలు, ప్రధాన కార్యదర్శులు ఎవరైనా అందరు వచ్చి ఎవరైనా సహకరించి ఒక బోర్ వేయగలరని మనవి దేవుని దానికి ప్రతి కార్తులు కావాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఓం నమ శివాయ. ఓం నమ. అక్కజల్లు ఆడబిడ్డలు అన్నదమ్ములు పూర్వ లింగాల బండ వెయ్యి దగ్గర పెట్టుకోవాలా? మన తెలంగాణ ఆంధ్ర అక్కజల్లలు ఆడబిడ్డలు అన్నదమ్ములు నాయకులు వినాయకులు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇష్టకామదేవి ఆశీర్వాదంతో అందరికీ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అయితే ఈ ఇష్టకామ దేవాలయం నుంచి 10 పూర్వ లింగాల బండి ఉంటే ఇస్తే నేను బడిపల్లి గెలవాలని పూజలు చేసిన. మొత్తం పోయిన 5 ఏళ్ళ కింద చేసిన, మళ్ళీ ఈసారి కూడా అమ్మవారిని చేసి గెలవాలని పూజలు చేసిన. అందుకు మళ్ళీ ఈరోజు వచ్చి ప్రత్యేకంగా ఇష్టకామ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్మించి అమ్మవారికి భక్తులు పసుపు ఇంకొక పాత్రలు కావాలని మనవి ప్రసారం అందియాలి అమ్మవారికి. ఇష్టకామ దేవికి అమ్మవారు వస్తుంది కానీ లక్ష్మగారు నేను తీసుకురాలేదు, రావాలని నాకు వచ్చింది. అమ్మవారు పూజలు చేసిన ఎల్లమ్మ మా గణపతికి ముత్యాలమ్మ తల్లి, ఎల్లమ్మ దేవి, ఇష్టకామేశ్వర దేవి, నల్లపోచమ్మ, శేష నాగేంద్రులు, బ్రహ్మ నాగేంద్రులు, నంది